వాళ్ళు 10 భాషలు అన్నారు. భాష లేదు, బాదుషా లేదు, మైసూర్ పాక్ లేదు. సినిమా అయితే బాగుందన్న, బాగుంది సినిమా. అంటే ఇంకా మధ్యలో ఉపేంద్ర వస్తారు కదా, ఉపేంద్ర అయితే చాలా బాగుంది ఉపేంద్ర ఎంట్రీకి. ఇంకా దాని తర్వాత లాస్ట్ సీన్ అయితే అమెరికన్ వస్తాడు. అమెరికన్ ఎంట్రీతో అయితే ఫుల్ ఎంటర్టైన్ అయిపోయా. ఇంకా యావరేజ్ ఏం ఇచ్చినంత హైప్ లేదు సినిమా. వాళ్ళు 10 భాషలు అన్నారు. భాష లేదు, బాదుషా లేదు, మైసూర్ పాక్ లేదు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే 1 టైం చూడొచ్చు, పర్వాలేదు. మన ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యేలా లేదు. లియో మూవీ చూసారా? లియో పర్వాలేదు, అది కూడా ఎక్స్పెక్ట్ చేసిపోతే అంత ఉండదు. ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ తగినట్లు అంత ఉండదు. ఆ రేంజ్. ఇప్పుడు నాగార్జునకి సైమన్ క్యారెక్టర్ ఇలా ఉంటుందని భలే హైప్ ఇచ్చినారు. అసలు చేయకూడదు నాగార్జున క్యారెక్టర్. నాకే కాదు, ఆ ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఎవరికి నచ్చదు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే 1 టైం చూడొచ్చు. వాయిందే హైలైట్, అందరిపైన వాయిందే హైలైట్. డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ సూపర్ చేసినారు. యావరేజ్, ఓవరాల్గా యావరేజ్ సినిమా. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకపోతే 1 టైం బాగుంటుంది, బాగా వస్తుంది. మనం ఏమంటే లోకేష్ కనకరాజ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్, ఆ డైరెక్షను, ఆ ఫోటోగ్రఫీ, ఆ టేకింగ్ ఎట్లుంటుంది అని ఆ రేంజ్లో లేకపోయినా కూడా పర్వాలేదు. మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే హ్యాపీగా చూడొచ్చు. బాగా ఎక్స్పెక్ట్ చేసి ప్లస్ నాగార్జున గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. పాపం ఆయన చేయాల్సిన క్యారెక్టర్ కాదు. సైమన్ అంటే ఓ రేంజ్లో ఉంటుంది అమ్మ క్యారెక్టర్. అంటే మామూలుగా ఒక బాలీవుడ్ విలన్కి ఎట్లా ఉంటుందో, బాలీవుడ్ విలన్స్ పెడతారు కదా మన తెలుగు హీరోలో, సేమ్ అదే క్యారెక్టర్, వేరే ఏం లేదు దాంట్లో. బీజిఎం బాగానే ఉంది. అంటే ఆ లియో, ఈ జైలర్, ఆ జైలర్ రజనీకాంత్ ఉండే బీజిఎం అంత ఇది లేదు. విలన్ చాలా బాగుంది, చాలా బాగా థియేటర్ వాచ్ కన్ఫర్మ్. థియేటర్కి వచ్చి చూడాల్సిందే. ఎంటర్టైన్ అవ్వాలంటే థియేటర్కి వచ్చి చూడాల్సిందే. కూలీ ఓకే ఓకే అంతే. చాలా బాగుంది. సినిమాకి అందరూ రజనీకాంత్ హైలైట్ అండ్ అందరూ బాగా చేశారు. కూలీ బ్రో సినిమా నాగార్జున కోసం వచ్చిన. నాగార్జున యాక్టింగ్ అయితే బాగుంది, బాగా చూపించాడు. కొత్తగా చేసినాడు కదా విలన్ యాక్టింగ్, ఇంతవరకు ఎప్పుడు చేయలే పాప ఆయన. చేసేచ్చా నాగార్జున మన హీరోలతో కూడా విలన్ గా? అంటే మన వాళ్ళని అందరు తొక్కేస్తారు, డామినేట్ చేస్తారేమో డౌట్ అంతే, ఇంకేం లే. హీరోలు కాకుండా మన వాళ్ళు విలన్ గా ఇస్తా అంటే మన వాళ్ళు కొంచెం డామినేట్ అయిపోతారు కదా, అంతే కదా మరి. అంటే యాక్టర్ గా అయితే బాగా చేసినాడు. కూలీ మన తలైవా కూలీ 74 ఏళ్ళ ఏజ్ లో, 74 ఏళ్ళ ఏజ్ అంటే మాట్లాడుకున్నాను. అసలు ఇంతవరకు లాక్కొని జనాలు ఇంతమంది హౌస్ఫుల్. అసలు థియేటర్ చూస్తుంటే 2 థియేటర్లు వేస్తే 2 థియేటర్లు హౌస్ఫుల్ అనమాట. దట్స్ రజనీకాంత్, వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. అండ్ మాట్లాడితే ఏషియన్ సూపర్ స్టార్. ఆయన సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ ఒక్కడే. ఆయన అందరికీ అలా రీచ్ అయ్యారనమాట. సో ఆయన ఈ ఏలో చేసిందే కాక మల్టీ స్టారర్ విత్ మన లోకేష్ కనకరాజ్, ద ట్రెండింగ్ డైరెక్టర్, ఆల్రెడీ మనం చెప్పాము. సో ఎల్సీయూ, ఎంసీయూ, ఇంకోసీయూ, ఆసీయూ అన్నీ పక్కన పెట్టి, సీయూలు కాదు ఇక్కడ, అది రాకముందు, అది పుట్టకముందే పుట్టినాడు ఆయన రజనీకాంత్. ఆయన స్టామినా మీకు తెలియదు. సో ఖచ్చితంగా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆయన స్వాగ్ అండ్ స్టైల్ మీరు చూసే ఉంటారు రీసెంట్ మూవీస్ అన్నింటిలో. బట్ మీకు ఒరిజినల్గా తెలియాలంటే తెలిసి ఈ డైరెక్టర్ మంచి కమర్షియల్ డైరెక్టర్. సో ఈయన చేతిలో పడింది, ఈయన డైరెక్షన్ చేశాడంటే, మన రజనీకాంత్ గారి సినిమా కలిసిందంటే అసలు అది వేరే లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ పబ్లిక్ టాక్ చూసే ఉంటారు మీరు. సో ఎక్కడ నెగిటివ్ రివ్యూస్ ఏం పట్టించుకోద్దండి. ఓకే, అంటే వీఆర్ నాట్, అంటే నేను చెప్తాను నెగిటివ్ రివ్యూస్ చూడకండి నా ఉద్దేశము. సో ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. వార్ 2 అయినా మన ఈ సినిమా అయినా, ఎందుకంటే వార్ 2 ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న కోసము, హృతిక్ రోషన్ కోసం వస్తారు. బట్ రజనీకాంత్ గురించి మీకు తెలియదు కాబట్టి మేము చెప్పాలని ప్రయత్నిస్తున్నాము. సో రజనీకాంత్ గారు స్క్రీన్ మీద ఉన్నారంటే అది వేరే అనమాట. సో ఇలాంటి సబ్జెక్ట్ ఈ మధ్య రాలా ఆయనకి. ఏదైతే ఆ మైండ్ సెట్ ఏదైతే మనకు ఖచ్చితంగా కరెక్ట్ చేయాలా, ఎల్సీయూ ఈ మైండ్ సెట్ అని పెట్టుకోకుండా ఖచ్చితంగా వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. నాకు తెలిసి అయితే నాగార్జున గారు కూడా 100% ఎఫర్ట్ ఇచ్చింటారు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేయడంలో, తెలుగు ఇండస్ట్రీలో ఎక్స్పెరిమెంట్స్ చాలా పెద్ద హీరోస్లో
ఆయనే నెంబర్ 1 చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూసుంటారు అన్నమయ్య ఎక్కడ, మన్మధుడు ఎక్కడ, మధ్యలో వచ్చిన శివ అంతకుముందు వచ్చిన శివ ఎక్కడ, అసలు ఆయన వేరియేషన్సే వేరే అనమాట. సో ఈ సినిమా కూడా డెఫినెట్లీ మన నాగార్జున గారికి కూడా మంచి కెరియర్, అంటే నెక్స్ట్ ఇన్నింగ్స్ అనమాట. అంటే ఆల్రెడీ మనం స్టార్ట్ చేశారు కుబేరతో. సో ఈ సినిమాతో నాకు తెలిసి అయితే మంచి క్యారెక్టర్ కొట్టారు. నన్ను మలయాళం యాక్టర్ అతని గురించి బాగా చెప్తున్నారు చాలామంది చెప్పాలంటే. సో అతని పేరు జస్ట్ నోటికి తిరగదు కానీ, బట్ మన మోనికా సాంగ్లో ఉన్న హీరో ఆయనైతే అసలు మలయాళంలో ఫేమస్ అనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ మన తెలుగు, తమిళ్లో కూడా చాలా ఫేమస్ అవుతాడు ఖచ్చితంగా ఆయన అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ మూవీ అయితే ఈ వారం సినిమాలు లేవు కాబట్టి హ్యాపీగా వచ్చి బుక్ చేసుకోండి. ఎవరైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో వస్తారో లోకి అంటే, సో అదొక్కటి కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు మీరు, బట్ స్టిల్ యూ కెన్ వాచ్ ద మూవీ. అలాగే మన ఛానల్లో వచ్చేసి మనకు దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ కానీ అండ్ మూవీ అప్డేట్స్ కానీ ప్రతిదీ చూస్తున్నారు మీరు. బట్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ డూ ఫాలో యూట్యూబ్. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో కాదు యూట్యూబ్లో ఫాలో అవ్వండి. అదే మాకు ఇద్దరికి మంచిదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియో, మ్యాక్సిమం రీచ్ అయ్యేటట్టు జస్ట్ పుష్ ఇట్ గైస్. సో 1 lakh డెఫినెట్లీ కొట్టాలి మనము తొందరలో. 1 month మేము టార్గెట్ పెట్టుకున్నాం, 1 month 2 months. సో ఖచ్చితంగా మీ సపోర్ట్తో 1 lakh మేము సాధించామంటే తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందో కంటెంట్ మీరు చూస్తారు ఖచ్చితంగా. ఓకే గైస్, థ్యాంక్ యూ.